ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు మొదలయ్యాయి. ముందుగానే వానాకాలం మొదలు కావడంతో దుక్కులు దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. మరో 2-3 రోజులు భారీ వర్షాలు పడతాయని వెదర్ రిపోర్ట్ రావడంతో పత్తి గింజలు పెడుతున్నారు. వరంగల్ జిల్లాలో వ్యవసాయ సాగుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఋతుపవనాలు ముందుగా రావడంతో ఎర్లీగానే వ్యవసాయ పనులు వానాకాలం పంటకు సంబంధించి మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం చూస్తే పత్తి విత్తనాలకు సంబంధించి కూడా నాటుకుంటున్నారు. 2-3 రోజులుగా వర్షాలు పడటం, దానికంటే ముందు అల్పపీడన ద్రోణి వాటితోటి కూడా వర్షాలు బాగా పడటంతో ఇప్పటికే దుక్కి దున్నుకొని రెడీ చేసుకున్నారు. దీంతో నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షాలతోటి మళ్ళీ ఇప్పుడు పత్తి విత్తనాలు నాటుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఇప్పుడు పత్తి విత్తనాలు నాటుకుంటున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల వరి నార్లు పోసుకోవాల్సిన దగ్గరేమో జీలుగా వేసి రెడీ చేసుకుంటున్నారు. కూలీలకు మళ్ళీ వ్యవసాయ పనులు మొదలయ్యని చెప్పొచ్చు. అన్న, నీ పేరు? దున్రా మల్లేశం. ఎట్లుంది సార్ కాలం? అసలు మామూలుగా పత్తి గింజలు ఎప్పుడు పెడతాంటారు? గింజలు జూన్ 12-10 తర్వాత పెట్టేది. ఈసారి 2-3 వారాలు ముందు పడ్డాయి కాబట్టి ఇక ఋతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తే ఇవాళ 5 ఎకరాలు పెట్టింది పత్తి. ఎట్లు ఈసారి పత్తి గింజలు అంటే మంచిగానే దొరుకుతాయి మరి షాపులలో పోతే? ఆ షాపులలో ఈసారి మంచిగానే దొరుకుతాయి. ఎక్కువ రేట్ ఏం లేదు, బ్లాక్ కూడా ఏం లేదు. మామూలుగా దున్నడం వీటన్నిటికీ ఎంత ఖర్చు అయితే? ఎన్ని రోజుల ముందు నుంచి మొదలుపెట్టి దున్నడం ఇదంతా? దుక్కి దున్నుకోవడం కావచ్చు, అచ్చులు వేసుకోవడం ఇదంతా? నెల రోజుల కింద ఫ్లవ్ కొట్టించిన, మొన్న 10 రోజుల కింద కల్టివేటర్ కొట్టించిన, ఇక నిన్న అచ్చు తోలి వాళ్ళ గింజలు పెడుతున్నాం. ఇప్పుడు ఇట్లా ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? ఎకరానికి ఇప్పుడు ఫ్లవ్ దున్నితే 4000, కల్టివేటర్ కొడితే 2000, ఇప్పుడు అచ్చు కొడితే 2000, ఇక దాదాపుగా 10,000 దాకా ఖర్చు వస్తుంది. గింజలు పెట్టే వరకు 10,000 ఖర్చు వస్తుంది. ఈసారి ఎట్లుంది కాలం? ఎట్లుంది ఈ కాలం? అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇక ముందు జరిగేది ఏమో చెప్పలేం, కానీ ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. అందుకనే ముందు 15 రోజుల ముందు పెడుతున్నాం ఈసారి. జనరల్గా సాగంటే ఈ వానాకాలం పంట ఎప్పుడు చేస్తుంటారు? ఈసారి ముందే మొదలు పెట్టినట్టుంది కదా పనులన్నీ? అంటే వర్షాలు పడడం వలన ముందుగాల మొదలు పెట్టినాం, లేకపోతే జూన్ 12-15 అట్లా పెడతాం. కానీ ఈసారి వర్షాలు పడ్డాయి కనుక మంచిగా అనుకూలంగా ఉన్నది కనుక దుక్కులు కూడా పొతం చేసుకొని పెడతాను. మొన్నటిదాకా మొక్కజొన్న వేసినాం, వరి పెట్టినాం, అన్ని పెట్టినాం. అయ్యా పంటలు మంచిగానే వచ్చినాయి. ఈసారి మా విత్తనాలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండానే మంచిగానే ఇస్తాను. కానీ ముందుగాల పెట్టినాం, మరి ఏమవుతుందేమో, కాలం ఎట్లా అవుతుందేమో ఆ దేవునికి ఎరక, ఇక మాకెరక. ఉన్న పైసలు అన్నీ పెట్టి భూమి మీద పెట్టి మేమైతే పెడతాను. ఇక పత్తికి ఎట్లా కట్టిస్తాడో దారా మరి వాళ్ళకి ఎరక, ఇక దేవునికి ఎరక. మేమైతే కష్టపడతాను. మరి ఒక కూలీలకు ఇవి గింజలు పెట్టేస్తే 400, ఒక్క అరకకు 1500, మరి దున్నితే 2500, 1500 ఒక్క అరక. ఇక ఏం మిగులుతుందో ఏం పోతుందో అయ్యా. మరి మేమైతే చేస్తాను, భూమి మీద రెక్కలు వారేసి ఉన్న సొమ్మంతా పెట్టి రెక్కలు వారేసి చేస్తాను. మరి ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు ఈ వానాకాలం పంట స్టార్ట్ అయింది కదా, అసలు మామూలుగా వానాకాలం పంట అంటే ఈ విత్తనాలు వేసుడు ఎప్పుడు చేసేది? అసలు పోయినసారి జూన్లో చేసేది, జూన్లో చేసి జూలై దాకా ఉండేది. ఈసారి ముందే మీకు పనులు? ఈసారి ముందే పనులు వచ్చినాయి కానీ మాకు ఆసంలు, మాకు కూలి పెంచుతలేరు కదా, మాకు కూలి తక్కువ చెప్తారు కదా, అట్లా మాకు ఆసంలు కూలి పెంచితే మాకు పైసలు పెంచినట్టుంటుంది. మాకు గింజలు పెడితే 300 అంటారు, మాకు కూలి పెంచాలి, పత్తి రేటు పెంచాలి అని చెప్తాను. ఈసారి మాత్రం గతంలో చాలా ఏళ్ళ తర్వాత మే నెలలో చివరి వారంలోనే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేసుకోవడం కావచ్చు, నారు పోసుకోవడం కావచ్చు, అదేవిధంగా పత్తి విత్తనాలు నాటుకోవడానికి సంబంధించినటువంటి సన్నద్ధం కావచ్చు, ఇదంతా కూడా చాలా ఏళ్ళ తర్వాత ఎర్లీగా పనులు స్టార్ట్ కావడం ఈ ఏడాది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వ్యవసాయ పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపుగా కొన్ని చోట్ల పత్తి విత్తనాలు పెట్టుకోవడం కూడా పూర్తయిందని చెప్పచ్చు. దానికి ఋతుపవనాలు ముందుకు రావడం, దానికంటే ముందు కూడా వర్షాలు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం, వర్షాలు భారీగా పడడం, వీటన్నిటి నేపథ్యంలో కూడా ఇప్పటికే భూమి పదును రావడంతో దుక్కుకొని ఋతుపవనాలు వచ్చే సమయానికే పత్తి విత్తనాలు పెట్టుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే చాలా చోట్ల పత్తి విత్తనాలకు సంబంధించినటువంటి నాటుకోవడం అనేది కనిపిస్తుంది. సేమ్ టైంలో వరి వేసుకునే వాళ్ళు జీలుగకు సంబంధించినటువంటి ఎదజల్లుతున్నారు. జీలుగా కనుక వేసుకున్న తర్వాత ఒక 10-15 రోజులలో దున్నుకొని భూమి సారవంతం కావడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో అక్కడ మళ్ళీ తిరిగి నారు పోసుకోవడం, నాట్లు వేసుకోవడం ఇదంతా కూడా చేసుకోవడానికి రైతన్న సన్నద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఋతుపవనాలకు ముందుగా రావడంతో జరుగుతున్న ఎర్లీ సాగుకు సంబంధించినటువంటి